వెల్కమ్ టు విజిల్. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చేసే విమర్శల కంటే ప్రమాదకరం అధికార పార్టీ నుంచి వినిపించే అసమ్మతి, ధిక్కార స్వరాలు. ఎందుకంటే అవి కేవలం సాధారణ రాజకీయ ఆరోపణలు కాదు, అధికార వ్యవస్థ లోపాలు, ఏం జరుగుతుందో ప్రజలకు తెలియజేసే సంకేతాలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొలికపూడి వ్యవహారం అలాంటి సంకేతాలకు వేదికగా మారింది. గత 2 సంవత్సరాలుగా కొలికపూడి పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు చేయటం, స్థానిక నాయకత్వంపై విమర్శలు గుప్పించటం, ప్రభుత్వ వ్యవహారాలపై అసహనం వ్యక్తం చేయటం, పలుమార్లు రాజీనామా చేస్తానని బెదిరించటం. ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. తెలుగుదేశం పార్టీ చరిత్రలో తన ఎమ్మెల్యేని పార్టీ క్రమశిక్షణ సంఘం ముందుకు 3 సార్లు పిలవటం ఇంతవరకు ఎన్నడూ జరగలేదు. అయినా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. కొలికపూడి వ్యవహారం చూస్తుంటే అది ఒక్క వ్యక్తి ఆవేశం మాత్రమే కాదనే భావన బలపడుతుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొలికపూడి స్వయంగా ప్రభుత్వానికి అసౌకర్యం కలిగించే వ్యాఖ్యలు, చేష్టలు, ఆఖరికి తన వాట్సాప్ స్టేటస్లో పలానా బార్లో కల్తీ మద్యం అమ్మకాలు అనే పోస్టులు అధికారులను తలలు పట్టుకునేట్లు చేస్తుంది. కొద్ది రోజుల క్రితం ధాన్యం సేకరణ సమస్యకు స్థానిక టీడీపీ నాయకులే కారణమని, అందుకు మహిళా ఎంఆర్ఓ నిందిస్తూ కొలికపూడి చేసిన హంగామా కొన్ని ఛానళ్లకు బ్రేకింగ్ న్యూస్ అయింది. ఇక్కడ ప్రధాన ప్రశ్న ప్రభుత్వం ఎందుకు కఠిన చర్యలు తీసుకోవటం లేదు అనేది. ఇది రాజకీయ బలహీనత లేక ఎన్నికల గణితమా? టీడీపీ ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ కూటమి సమీకరణలు, సామాజిక సమతుల్యత, కుల ప్రభావాలు వంటి అంశాలు ప్రతి ఎమ్మెల్యేను రాజకీయంగా అతి ముఖ్యమైన అవసరమైన వ్యక్తిగా మారుస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యేపై చర్య తీసుకుంటే అది ఒక వర్గం అసంతృప్తికి దారితీసే అవకాశం ఉందనే భయం సహజం. కానీ అదే భయం పార్టీ క్రమశిక్షణను బలి తీసుకుంటే చివరకు పార్టీ ప్రతిష్టే ప్రమాదంలో పడుతుంది. ఇది కేవలం కొలికపూడి సమస్య మాత్రమే కాదు. ఇటీవల వివిధ జిల్లాల్లో కొంతమంది ఎమ్మెల్యేల ప్రవర్తన, అధికార దుర్వినియోగ ఆరోపణలు, వర్గపోరు, మీడియా ముందు వ్యాఖ్యలు ప్రభుత్వానికి మైనస్గా మారుతున్నాయి. ప్రజలు అధికారంలోకి తెచ్చింది మంచి పాలన కోసం, వ్యక్తిగత ఆధిపత్య పోరాటాల కోసం కాదు. ఇక్కడ మరో కీలక అంశం ప్రతిపక్ష వ్యూహం. అధికార పార్టీ లోపలి విభేదాలు బయటపడిన ప్రతి సందర్భాన్ని సాక్షి పత్రిక రాజకీయ ఆయుధంగా మలుస్తుంది. కొలికపూడి వ్యాఖ్యలు, వాట్సాప్ స్టేటస్లు, అంతర్గత విమర్శలు ఇవన్నీ వరుస కథనాలుగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ప్రతిపక్ష మీడియా పని అదే కదా, అధికార పార్టీ బలహీనతను ప్రజలు ముందుంచటం. కానీ ప్రశ్న ఏంటంటే ఆ అవకాశాన్ని పదే పదే ఇస్తుంది ఎవరు? వాస్తవానికి ప్రతిపక్షం కంటే అధికార పార్టీకి ప్రమాదకరం స్వీయ నష్టం, సెల్ఫ్ గోల్. బయట శత్రువు దాడి చేస్తే ఎదుర్కోవచ్చు, కానీ ఇంట్లోనే అసమ్మతి, నియంత్రణ లేమి, వ్యక్తిగత అహంకారాలు పెరిగితే నాయకత్వం బలహీనమైందనే భావన పార్టీలో ప్రజలలో స్థిరపడుతుంది. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో పార్టీ క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. అది టీడీపీ బలంగా చెప్పుకునే అంశం కూడా అని. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే స్థానిక స్థాయిలో ఆ నియంత్రణ సడలిందనే అభిప్రాయం పెరుగుతుందని. ఒక ఎమ్మెల్యే పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా చర్యలు లేకపోతే మిగతా నాయకులకు కూడా అది సైలెంట్ అనుమతిగా మారే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్న విషయం ఒక్కటే, ప్రభుత్వం స్పందిస్తుందా లేక నిద్ర నటిస్తుందా? ఎందుకంటే ఎన్నికల్లో ప్రజలు కేవలం అభివృద్ధి మాత్రమే చూడరు, పాలనా నియంత్రణ, నాయకత్వ దృఢత్వం, వ్యవస్థపై పట్టు కూడా చూస్తారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారనే భావన పెరిగితే ప్రతిపక్షానికి అదొక పెద్ద ఆయుధం అవుతుంది.
కొలికపొడి వ్యవహారం చివరకు ఒక వ్యక్తి భవితవ్యంపై నిర్ణయం కాదు, అది టీడీపీ భవిష్యత్ రాజకీయ శైలి మీద పరీక్ష. నాయకత్వం క్రమశిక్షణను నిలబెడుతుందా, లేక రాజకీయ అవసరాల పేరుతో అలసత్వాన్ని కొనసాగిస్తుందా అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. దేశంలో లక్షలాది మంది విద్యార్థులు జీవితాన్ని పణంగా పెట్టి రాసే పరీక్ష నీట్. ఒక మధ్యతరగతి కుటుంబ విద్యార్థి డాక్టర్ కావాలనే కల కోసం ఏళ్ల తరబడి కష్టపడతారు. తల్లిదండ్రులు అప్పులు చేస్తారు, కోచింగ్ ఫీజుల కోసం ఆస్తులు అమ్ముకుంటారు. అలాంటి పరీక్ష లీక్ అవ్వటం అంటే కేవలం ఒక ఎగ్జామ్లో లోపం కాదు, అది దేశ విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని కూల్చటం. అలాంటి ఘటన జరిగిన రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి బీజేపీకి చెందిన గౌరవనీయ మూర్ఖుడు దిలావర్ అదేమంత పెద్ద సమస్య కాదు అని మాట్లాడటం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. ప్రతిభపై కాకుండా మాఫియాలపై వ్యవస్థ నడుస్తుందనే అనుమానం పెంచటమే. ఇంకా దారుణం ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ అంశంపై చూపుతున్న నిర్లక్ష్యం. దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు, కోర్టుల్లో కేసులు పడుతున్నాయి, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కానీ అధికార పార్టీ నాయకత్వం మాత్రం డ్యామేజ్ కంట్రోల్ రాజకీయాల్లో బిజీగా కనిపిస్తుంది. సమస్య తీవ్రతను అంగీకరించకుండా ఇది సాధారణ విషయం అన్నట్టుగా మాట్లాడటం ప్రజల ఆగ్రహాన్ని మరింత పెంచుతుంది. ఇక్కడ అసలు ప్రమాదం ఒక్క నీటితో ఆగదు. ఒకసారి పరీక్షలపై నమ్మకం పోతే యువతలో నిరాశ పెరుగుతుంది. ఎంత కష్టపడినా ప్రయోజనం లేదు అనే భావన వస్తుంది. అది దేశానికి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకంటే యువత ఆశ కోల్పోతే దేశ భవిష్యత్తే చీకట్లోకి వెళ్తుంది. ప్రశ్నాపత్రం లీక్ అవ్వటం కంటే భయంకరమైంది అధికారంలో ఉన్నవారు దాన్ని చిన్నచూపు చూడటం, అది వ్యవస్థ వైఫల్యాన్ని అంగీకరించకపోవటం. దీనికి ఎవరు బాధ్యులు? ఎవరి నిర్లక్ష్యంతో లీక్ జరిగింది? ఎంత పెద్ద నెట్వర్క్ పనిచేస్తుంది? ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. కానీ ఇప్పటి వరకు కనిపిస్తున్నది మాత్రం బాధ్యత కాదు, కేవలం నిర్లిప్తత. దేశ భవిష్యత్తును నిర్ణయించే పరీక్షలు కాపాడలేని పాలకులు యువత భవిష్యత్తుపై మాట్లాడే నైతిక హక్కు కోల్పోతారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటన చివరకు భారీ రాజకీయ ఆర్భాటంగా ముగిసింది. ప్రపంచ మార్కెట్లు, వాణిజ్య వర్గాలు ఆశించిన స్థాయిలో ఎలాంటి కీలక ఒప్పందాలు కుదరలేదు. పర్యటన అనంతరం ట్రంప్ చైనా 200 బోయింగ్ విమానాలు కొనుగోలేంశం, అమెరికా సోయాబీన్స్, బీఫ్ దిగుమతులు పెంచడంపై చైనా ఆసక్తి చూపించిందని ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్ ప్రకటనపై ఎలాంటి అధికారిక ఒప్పందాలు లేకపోవడంతో మార్కెట్లు అనుమానంగా స్పందించాయి. ట్రంప్ ప్రకటన తర్వాత కూడా బోయింగ్ కంపెనీ షేర్లు పడిపోవటం విశేషం. అమెరికా చైనా మధ్య వ్యూహాత్మక ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తైవాన్ అంశంపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కఠిన హెచ్చరికలు జారీ చేసినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. మరోవైపు ఇరాన్ యుద్ధం కారణంగా అంతరాయం కలిగిన హోర్మోజ్ జలసంధిని తిరిగి తెరవటంలో సహకరించాలని ట్రంప్ చైనాను కోరినట్లు సమాచారం. టారిఫ్ యుద్ధం గాయాలు మానటానికి ఎటువంటి పూత పూయలేదు, గాయం పచ్చిగానే ఉంది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతున్న ప్రధాన అంశం ఇరాన్ యుద్ధం. హోర్మోజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరగటంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు, షిప్పింగ్ ఖర్చులు పెరిగిపోయాయి. భారతదేశం వంటి భారీ చమురు దిగుమతి దేశాలపై దీని ప్రభావం సుస్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు రష్యా తక్కువ ధరకు చమురును అందిస్తుండగా మరొక వైపు వెస్టేషియా అస్థిరత భారత ఇంధన వ్యూహానికి కొత్త సవాళ్లు విసురుతుంది. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా భారత్కు చమురు సరఫరా కొనసాగించటం వాషింగ్టన్లో అసహనానికి కారణమవుతుంది.
అయినప్పటికీ డిస్కౌంట్ ధరల కారణంగా భారత్ రష్యా చమురుపై ఆధారపడాల్సిన పరిస్థితి కొనసాగుతుంది. యూరప్, ఆసియా దేశాలు పెరుగుతున్న ఇంధన ఖర్చుతో ఇబ్బంది పడుతుండగా అమెరికా, చైనా ఉద్రిక్తతలు మరింత విస్తరించే ప్రమాదంపై పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీవీలో ట్రంప్, జిన్పింగ్ విందు ఎంత గొప్పగా కనిపించినా ప్రపంచ వాణిజ్య వాస్తవం, ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు భౌగోళిక రాజకీయాల బందీగా మారింది. బంగారం కొనొద్దు అనే మాట ఈ దేశ దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ కూడా చెప్పారు. అప్పుడు మోదీ వయస్సు 17 సంవత్సరాలు. ఆమె 1967 జూన్ 5న ప్రకటన. నాటి దేశ పరిస్థితులు 60 ఏళ్ల తర్వాత పరిస్థితులు ఒక్కటి కావు. 1962 చైనాతో యుద్ధం, 1965 పాకిస్తాన్తో యుద్ధం వల్ల సైనిక ఖర్చులు విపరీతంగా పెరగటం ఒక పక్క, మరొక పక్క వర్షాలు లేక తీవ్రమైన కరువు, ఆహార కొరత, దిగుమతులు పెరగటం, ఎగుమతులు తక్కువగా ఉండటం వల్ల వాణిజ్య లోటు భారీగా పెరగటం. దీంతో దేశంలో డాలర్ నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. బంగారం దిగుమతులు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసే దిశగా ఉంది. కాబట్టి ఆ సమయంలో ప్రధాని ఇందిర ప్రజలకు విజ్ఞప్తి చేశారు, బంగారం కొనొద్దు, జాతీయ క్రమశిక్షణ పాటించండి. బంగారం దిగుమతులు దేశంపై ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయని ఆమె పిలుపిచ్చారు. యుద్ధాలు ప్లస్ కరువు ప్లస్ ఆర్థిక లోటు వల్ల దేశం సంక్షోభం అంచులో ఉండగా ఆర్థిక క్రమశిక్షణ, జాతీయ క్రమశిక్షణగా భాగంగా బంగారం కొనుగోలు సమస్యను మరింత పెంచకుండా ఉండాలని ఇందిరాగాంధీ ప్రజలను అభ్యర్థించారు. నాటి ఇందిర విజ్ఞప్తిని హిందూ పత్రిక మొదటి పేజీ వార్తగా ప్రచురించిందని ఫేక్ పత్రిక పేజ్ వైరల్ చేశారు. ఆ పేజ్ మాత్రం ఫేక్, ఇందిర ప్రకటన మాత్రం అక్షర సత్యం. మరి 60 సంవత్సరాల తర్వాత ప్రధాని మోదీ బంగారం కొనొద్దు అని ప్రకటించిన మోదీ 5 రాష్ట్రాల ఎన్నికల కోసం దేశ ప్రజలకు వాస్తవ పరిస్థితి చెప్పకుండా ఎన్నికలు అయిపోయాక తాపీగా బంగారం కొనొద్దు అని సెలవిచ్చారు. साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है. एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे. आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए విదేశీ ముద్రకు బచానా హోగా. మోదీ ప్రకటన మార్కెట్లో భయాందోళనగా మారి ఆర్థిక సంక్షోభ సంకేతంగా భావించిన పెట్టుబడిదారుల చర్యలు ఆర్థిక రంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. బంగారం కొనుగోలు తగ్గించాలని, ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని మోదీ ప్రజలను కోరారు. అయితే ఈ ప్రకటనలను మార్కెట్లు మద్దతుగా కాకుండా తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి సంకేతంగా భావించాయి. మోదీ ప్రకటన తర్వాత ట్రేడింగ్ రోజునే స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. తొలి 2 రోజుల్లో సుమారు 16 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. మరోవైపు రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్తే చరిత్రలో ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇదే సమయంలో ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాలు పెంచడంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా జ్యువెలరీ కంపెనీలు, ట్రావెల్ కంపెనీలు మార్కెట్ విలువ కోల్పోయాయి. అయితే కొన్ని రంగాలు మాత్రం లాభపడ్డాయి. ఇంధన వినియోగం తగ్గించాలన్న పిలుపు కారణంగా ఎలక్ట్రిక్ వాహన కంపెనీల షేర్లు పెరిగాయి. అలాగే బంగారం ధరలు పెరగటం వల్ల గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల మార్కెట్ విలువ కూడా పెరిగింది. మరోవైపు పెళ్ళిళ్ళ కోసం బంగారం కొనుగోళ్లు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. భారతీయ కుటుంబాల్లో బంగారం కేవలం ఆభరణం కాకుండా సంప్రదాయం,
సామాజిక అవసరం కావడంతో డిమాండ్ పూర్తిగా తగ్గలేదని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. బంగారం దిగుమతి సుంకాలు పెరిగిన ప్రతిసారి గతంలో అక్రమ రవాణా పెరిగిందని, ఈసారి కూడా స్మగ్లింగ్ అవకాశాలు పెరిగే పరిస్థితి ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఇంకా ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ప్రజలకు బంగారం కొనొద్దని సూచిస్తున్న సమయంలోనే భారత కేంద్ర బ్యాంక్ మాత్రం తన బంగారం నిల్వను పెంచుతూ కొనుగోళ్లు కొనసాగిస్తుంది. దీనిపై ఆర్థిక వర్గాల్లో చర్చ నడుస్తుంది. మార్కెట్లు ప్రతికూలంగా స్పందించడానికి ప్రధాన కారణం మోదీ ప్రజలను వ్యక్తిగత త్యాగాలు చేయాలని పిలుపివ్వటం. ఫలితం మార్కెట్లు పడిపోయాయి. రూపాయి ఆల్ టైం బలహీనపడింది. బంగారం ధరలు పెరిగాయి. జ్యువెలరీ, ట్రావెల్ రంగాలు నష్టపోయాయి. ఈవీ, గోల్డ్, ఫినాన్స్ కంపెనీలు లాభపడ్డాయి. కానీ పెళ్ళిళ్ళు మాత్రం బంగారం డిమాండ్ను ఆపలేకపోతున్నాయి. రాజకీయ నాయకులు కార్ల కాన్వాయ్ తగ్గింపు త్యాగాలకు పాల్పడుతున్నారు. సంతోషం. వారు చేయాల్సింది కాన్వాయ్ సంఖ్య త్యాగం కాదు, గంటకు 1,50,000 నుంచి 4 లక్షలు ఖర్చు అయ్యే ప్రత్యేక విమానాల్లో ఊరేగటం ఆపేయాలి. సాధారణ పౌర విమానయానాల్లో విహరించాలి.